శాఖ పరిశోధకుడుగా నాకెందుకు ఈ కోట లోపలికి వెళ్ళడానికి ప్రమాదం వస్తుందేమో అని అనిపిస్తుంది. నీకు ఈ గోడలు చూసినప్పుడు ఏదన్నా తేడా కనిపిస్తుందా బాబు? ఈ రాళ్ళు పిరమిడ్ రాళ్ళలాగా పురాతనవి కావు. అద్భుతం. నువ్వు ఇంకొన్ని రోజుల్లో బాగా తయారవుతావు. దీని గురించి కొంచెం వివరంగా చెప్తారా? గడిచిన 1000 సంవత్సరాలకు ముందు ఈ పిరమిడ్ ని నిర్మించినప్పుడు లోపల ఏదో ఒక దుష్ట శక్తి దాగి ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ ఉన్నవాళ్ళు నమ్మారు. అది నిజమైంది. పిల్లలప్పుడు భయంగా ఉంది. దీని లోపల ఏముందో తెలుసుకోవాలంటే ఈ గోడని మనం పగలగొట్టే తీరాలి. మాటలు వింటుంటే నాకు ఇంకా భయం ఎక్కువ అవుతుంది. మీరు అనవసరంగా మాట్లాడే టైం వేస్ట్ చేయకండి. అయ్యో బుర్ర అయిపోయింది. ఇలాంటి బలమైన కోటని నేను చూసిందే లేదు. చీకటి, మళ్ళీ నేను చీకటిని చూస్తున్నాను. చీకటి రాణి, మనం ఎలాగైనా లోపలికి వెళ్ళాలి. భయపడకండి, నేను లోపలికి వెళ్తున్నాను. వద్దు, అది చాలా ప్రమాదమైంది. సూర్యుడు వచ్చే వరకు మనం ఎదురు చూద్దాం. మనం విన్న భయంకరమైన శబ్దం ఎవరు చేశారు? ఆమె ఒక చీకటి రాణి. బ్రిటానియా యొక్క చీకటి ప్రదేశంలో ఉద్భవించిన ఒక దుష్ట శక్తి. మీరు చెప్పింది అక్షరాలా నిజం. చూసావా, ఈ విషయం యువరాజు గారికి ముందే తెలిసింది. ఆమెని నాశనం చేయడానికి ఈ వివరాలన్నీ నేను ముందే తెలుసుకున్నాను. రండి, మనం వెంటనే గూడారానికి వెళదాం. మన కోసం ఇక్కడ ఉక్కు మనిషి కాపలా కాస్తారు. మీకే అభ్యంతరం లేదుగా? నాకేమీ లేదు. ఈ కోట గుమ్మంలో మీకు కాపలాదారుగా నిలబడటం నేను అదృష్టంగా భావిస్తారా యువరాజా? అలా భయంకరంగా నవ్వుతున్నారు. ఎవరు కాదు పులి. నేను అసలే భయంతో ఓడికి చేస్తున్నాను. నువ్వు ఇంకా నా భయాన్ని ఏదో మాటలతో ఎక్కువ చేయొద్దు బాబు. ఆమెను ఎలాగైనా నేను ఓడించాలి. వచ్చి పడుకో బాబు, త్వరగా లేవాలి. తెల్లవారుగానే మనం అందరం పిరమిడ్ లోకి వెళ్తున్నామా సార్? లేదు, నేను యువరాజు మాత్రమే లోపలికి వెళ్తాం. నువ్వు అంతఃపురానికి వెళ్ళాలి, గుర్తుపెట్టుకో. ఎందుకని సార్? నా సహాయం మీకు అవసరం అవుతుంది. ఆ పరికరాలన్నీ ఎవరు తీసుకొస్తారు? నువ్వు నా మాట విని అంతఃపురానికి వెళ్ళు. ఇంకోసారి చూద్దాం, సరేనా? నన్ను ఎప్పుడూ ఎక్కడికి తీసుకెళ్ళడం లేదు. నాకు పుస్తకాలు చదివి చదివి బోర్ పడుతుంది. నేను సాధించాలనుకుంటున్నాను. నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. మేము నిన్ను వద్దు అని చెప్పడానికి చాలా కారణాలున్నాయి. దయచేసి నేను చెప్పేది కొంచెం విను. మీరు వెళ్తున్నారు, ఉక్కు మనిషి వెళ్తున్నాడు, మీతో పాటు సాధుపులి కూడా వస్తుంది. నేను వెళ్తాను. నేను ఇంత ఎప్పుడు చెప్పాను? చూడు బాబు, పెద్దల మాటలకి గౌరవం ఇవ్వాలని తెలుసుకో. సమయం అయింది, నువ్వు వెళ్ళి పడుకోపో. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు. పాపం, ఆ అబ్బాయి చాలా తెలుసుకోవాలనుకున్నాడు, కానీ ఇంకా వయసు సరిపోలేదు. మీరు చెప్పిన మాటలు అక్షరాలు నిజమే యువరాజా. అందుకే నేను కూడా వాడిని వద్దన్నాను. అదే ఇప్పుడే కదా. నన్ను తీసుకెళ్లకుండా వీళ్ళు మాత్రం ఎలా వెళ్తారు? నేను వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. తాడు, టార్చ్ లైట్, ఈ ఫాస్ఫేట్ రాళ్ళు 3 నాకు తోడుగా ఉంటాయి. ఎవరిది బాబు? నువ్వా? బాబు ఆగు. వాగ్దానం చేసేటప్పుడు బాగానే చేశాను. ఇప్పుడు నిలబడిన తర్వాత తెలుస్తుంది ఇక్కడున్న భయము బాధ ఏమిటో. ఏంటో శబ్దం? ఏమీ అర్థం కావటం లేదే. ఇప్పుడు ఏం చేయాలి? నవ్వే భయంకరంగా ఉంది. అయినా నీకేమీ కాదు, ధైర్యంగా ఉండరా. తమ్ముడు, నువ్వెప్పుడు వచ్చావు? నువ్వు నిద్రపోతున్నావు కదా? అవును, ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? ఉక్కు మనిషి, ఆ తలుపు తీసుకుని మనం లోపలికి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఎందుకు వెళ్ళకూడదు?
బయట నుంచే చూడాలి, సరేనా? ఇలా కొట్టి కొట్టి బుర్ర బద్దలేలా ఉంది కానీ ఈ కోట తలుపులు తెలుసుకునేలా లేవే. ఒక్క మనిషి నాకు భయం వేసిన నిజంగా యువరాజా ఆ అబ్బాయిని కాపాడాలని అనిపిస్తుంది. మీరు వెంటనే మీ గడ్డాన్ని తీసి కాపాడండి. అవును, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మాట్లాడడానికి సమయం లేదు, వెంటనే ఆ అబ్బాయిని కాపాడాలి. కొంత వెళదాం. అవును, నేను ఇప్పుడు ఎక్కడున్నాను? నువ్వు
రావటానికి వెళ్తుంది. మళ్ళీ త్వరగా వస్తుంది. అలా వస్తే ఏమవుతుంది? చీకటి ఈ ప్రపంచాన్నంతా కమ్ముకుంటుంది. ఆ తర్వాత నేనే మహారాణిని. ఇప్పుడే బయటికి వెళ్ళిపోవాలి. ఈ పాటికి నా గురించి అందరూ బాధపడుతూ ఉంటారు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఆ దెయ్యం నిద్ర లేచినప్పుడు నువ్వు దాన్ని చూడాలి. వీడిని లోపలికి తీసుకురండి. వీడిని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఈ గోడని మీరు ఒక్కరే బద్దలు కొట్టగలరు హే మ్యాన్. ఈ గోడ దగ్గరికి వెళ్ళి అది ఎలా ఉందో చూస్తాను. చాలా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తోంది. కానీ ఇది నిజంగా గోడేనా? చీకటి రాణి చేసిన మాయ మనం లోపలికి ప్రవేశించకూడదని తను ఇలా చేసింది. మనం ముందు చూసిన గోడ కనపడకుండా మాయమైంది ఎలా? మనం భయపడాలని తను ఇలా చేసింది. చీకటి శక్తితో కొన్ని దుష్ట శక్తులను తను స్థాపించగలదు. అందుకని ఒక్కోసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. నేను చేసిన మాయని వాళ్ళు కనిపెట్టేశారు. వాళ్ళెవరో చెప్పు. ఒక్క మనిషి నేను చేసిన మాయని వాళ్ళు కనిపెట్టేశారు. చాలా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తోంది. కానీ ఇది నిజంగా గోడేనా? చీకటి రాణి చేసిన మాయ మనం లోపలికి ప్రవేశించకూడదని తను ఇలా చేసింది. మనం ముందు చూసిన గోడ కనపడకుండా మాయమైంది ఎలా? మనం భయపడాలని తను ఇలా చేసింది. చీకటి శక్తితో కొన్ని దుష్ట శక్తులను తను స్థాపించగలదు. అందుకని ఒక్కోసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. నేను చేసిన మాయని వాళ్ళు కనిపెట్టేశారు. వాళ్ళెవరో చెప్పు. ఒక్క మనిషి అందరూ కలిసి వచ్చారు. వాళ్ళు నన్ను తప్పక కాపాడతారు. నువ్వు చాలా తొందరపడుతున్నావు. ఏంటి ఇక్కడ అర్థం ఉంది? ఇందులో కూడా ఏదైనా మాయ ఉండొచ్చు. ఈ అర్థంలో మీకేమైనా కనిపిస్తుందేమో చూడండి. ఏంటి ఉన్నట్టు అర్థం మాయమైపోయింది. నేను నీకు కనిపించడం లేదా? కనపడుతున్నావు. నువ్వేనా చీకటి రాణి అనబడే దెయ్యానివి? నేను దెయ్యం కాదు. నేను ఒక మహాశక్తిని. నా గురించి త్వరగా తెలుసుకుంటావు. మీరందరూ త్వరగా వెళ్ళండి. వాళ్ళు దగ్గర పడుతున్నారు. అయ్యో నిన్ను చూస్తే నువ్వు అంత తెలియగలవాడివా? ఒక్క మనిషి హీమన్, మీరు ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళని పట్టుకోండి. అది మాయ చేస్తోంది. నా తల ఏమవుతుందో తెలియట్లా. చీకటిని నువ్వు ఎప్పుడు గెలవలేవు హీమన్. వెంటనే ఇక్కడి నుంచి పారిపో.
ఉంటాడు. ఈ ఖడ్గం నీకు గెలుపునిస్తుంది. సాహసి, ఒక నిమిషం ఆగండి. మీరేం చెప్తున్నారు? ఎలా పోరాడాలి కొంచెం చెప్పండి. నేను చీకటి మహారాణి. నన్ను ఎవ్వరూ గెలవలేరు. అందరూ నిద్రలేవండి. మనం బాగా ఎత్తిపోయాం. ఇంతవరకు మనం కలవని ఒకదాన్ని ఎప్పుడు కలుసుకోబోతున్నాం. ఈ లోపు ఈ కట్లని ఎలాగైనా అర్థం చేయాలని చూస్తున్నా. ఇవి కూడా మాయ కట్లే. ఇదే ఒక పోతాం, ఇంకొక పోతావా? మనం ఖచ్చితంగా గెలుస్తాం. అవును, ఎవరది? నాశనం చేసే, అందరినీ నాశనం చేసే. కావాలంటాను. భయపడకూడదు. నేను అస్సలు భయపడకూడదు. చీకటి దాని అక్కడేం చేస్తున్నావు? తప్పుకో. నేను అస్సలు భయపడను. విజయం మనదే. నువ్వు ఏం చేసినా సరే నన్ను పట్టుకోలేవు. నేను పారిపోతున్నాను. అందుకని ఇదిగో నీ ఖడ్గం, హీమన్. సమయానికి వచ్చి సాయం చేద్దాం. అవును, నా ఖడ్గం నీకెలా దొరికింది? దారిలో ఉంటే మీరే అనుకుని తెచ్చాను. దీనికి ఆకలి చాలా ఎక్కువ అనుకుంటాను. తినడానికి ఏమైనా ఇస్తావా? ఈ బాబుని తీసుకుని మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఒక్క మనిషి నేను ఆ చీకటి చూస్తాను. మనం బయలుదేరదామా? వచ్చో, వచ్చో. ఏం చేస్తున్నావు, హీమన్? నువ్వు రప్పించిన పోతూ ఇప్పుడు అర్థం అయిపోతుంది. తను ఎంత తొందరగా మాయమవుతుందని నేను ఎదురు చూడలేదు. దాన్ని నేనే చంపాలనుకున్నాను. హీమన్ వల్ల మనందరం తప్పించుకున్నావు, ఒక్క మనిషి. అదే కదా అడుగుతాడుగా. గొప్పతనం. ఆయన గెలుస్తాడని నాకు ఎప్పుడో తెలుసు. తనకి సాటే లేదు. ఇవాళ భయపడినట్టు నేను ఎప్పుడూ భయపడిందే లేదు. మీరు చెప్పినట్లే నేను వింటాను. రేపు నువ్వు అంతఃపురానికి వెళ్ళిన వెంటనే ఇక్కడ జరిగిన అన్ని విషయాలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కటి కూడా మర్చిపోకుండా అన్ని చెప్పాలి. హీమన్ చేసిన సహాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. అయితే మనం కోటకి వెళ్ళడం లేగా? అవును, నువ్వు ఇప్పుడు కోటకి వెళ్ళి ఏం చేయాలి? ఎందుకు తొందరపడుతున్నావు? కాదు పులి, హీమ్యాన్ ఉండగా మనకెందుకు భయం? హీమ్యాన్ ఉన్న సంగతి నిజమే, కానీ మన పని ఒకటి ఉంది కదా. మీరు మల్ల యుద్ధం శిక్షణ పొందే సమయం కదా ఇది. కానీ నాతో మాత్రం వద్దు. ఈ రోజు కథలో ఒక చిన్న బాబు చీకటి కోటలో ఇరుక్కుపోవడం మీరందరూ చూశారు. అక్కడ ఆ బాబు ఎన్నో ఆపదల్ని ఎదుర్కొన్నాడు. మీ లోకంలో మీరు అలాంటి జంతువులు చూడకపోయినా చీకటిలో ఆపదలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కొత్త ప్రదేశానికి వెళ్ళడం ఎంత సరదాగా ఉన్నా అక్కడ జరిగే కొన్ని సంఘటనలు అక్రంగా ఉంటాయి. కాబట్టి స్నేహితులు రమ్మని చెప్పినా దయచేసి అలాంటి ప్రదేశాలకు మాత్రం వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళాలనుకున్నా అప్పుడు మీ పెద్దవాళ్లతో అక్కడికి వెళ్ళండి.